సఫారీకి వెళ్తున్నాము గైస్. చెప్పు. సఫారీకి వెళ్తున్నాం గైస్. కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఓయ్ అప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు ఎలా అనిపించిందో మేము చూసిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తాం. స్టార్టింగ్ లోనే మా చెల్లి అంటుంది కనిపిస్తే ఓకే, కనిపించకపోతే మేము బాధ్యులం కాదు అన్నట్లుగా రాశారు అని. ఇంకా రే కనిపిస్తాయా లేదా, ఇది కూడా ఫ్లాప్ అవుతుందా అనుకుంటూ వెళ్ళాము. ఇంకా కొంచెం స్టార్టింగ్ లోనే మాకైతే ఒక పెద్ద సింహం, ఇంకా చిన్న దాని పిల్ల అనమాట. సో ఈ రెండు కనిపించాయి. ఎంత హాయిగా చక్కగా తిరుగుతున్నాయో పిక్నిక్ లో తిరిగినట్లుగా. కొంచెం సేపు అయితే మా బస్కి ఎదురు అలాగ నుంచుండిపోయి అటు ఇటు కదలలేదు. ఇంకా మా డ్రైవర్ ఏమన్నా అట్లా హారన్ కొడతా ఇంకా వాటిని కదిలిస్తా ఉన్నాడు సైడ్ ఉన్నప్పుడు కూడా మేము చూస్తామనేసి. క్లారిటీగా అంతమందిలో వీడియో తీయడానికి వీలవ్వలేదు, కానీ ఎంత సెక్యూర్గా లోపలికి వచ్చామనంటే ఒక 2 గేట్స్ ఉంటాయి. ఆ గేట్ లోపలికి బస్సు వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేసి తర్వాత మెయిన్ గేట్ అనేది తీస్తారనమాట. సో చాలా అంటే చాలా సెక్యూర్గా ఉన్నారు. ఇంకా మాకైతే 2 కనిపించాయి, ఎక్కువ లేవనుకుంటా నాకు తెలిసి. కొన్ని అయితే వేరే జూ పార్కో సంథింగ్ ఎక్కడికో తరలించినట్లుగా మా చెల్లి చూసిందంట. ఇలాగా 2 చూసాము. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొకటి టైగర్ గైస్. ఇది ఎంత పెద్దదో ఇది మేము బయట చూసినలా కాదనుకుంటా. ఇది క్రూయల్గా ఉంటుంది అనుకుంటా, అందుకే లోపల ఉంది. లోపల నుంచి కూడా మేము ఒకటి చూసాము డేంజర్ అని చెప్పేసి, కొంచెం లోపలికి దూరంగా పెట్టేశారు. సో ఇంకా ఇక్కడ జింకలు ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి. సో మొత్తానికి ఒక అడవిలోకి వచ్చేసామన్నమాట. సో మంచిగా అనిపించింది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టెంపుల్ రన్లో జంగల్ వాక్ ఉంటుంది కదా, అది చూడండి. ఇది చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా ఇది వచ్చేసరికి చూడండి టెడ్డీ బియర్ గైస్, పాండా సంథింగ్. ఇది డాన్స్ వేస్తుంది చూడండి, ఫన్నీగా అనిపించింది. ఇదైతే భలే ఫన్ అసలు. ఇంకా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా జింకలు కనిపించాయి. ఇవి ఇంకా పెద్దవి గైస్. అయ్యేది కాదు అది, ఆ కొండ గట్టు లోపల చివర్లకి వెళ్ళి కూడా చేస్తుంది. ఆ పక్కనే ఆ గట్టుల పక్కకి వెళ్ళి కూడా చేస్తుంది ఎక్సర్సైజ్. ఆ చెవుల వరకే ఊపుతుంది చూడు. అన్ని కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నాయండి ఈవినింగ్ టైం. ఇది గైస్ మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. ఇంకా ఇలాగైతే గడిచింది, చాలా స్కిప్ కూడా చేశాను. సరే మరి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి అయితే ఉంటాను. లవ్ యూ ఆల్.